రోడ్డు మీద కోడిని కోసినట్టుగా గొంతు కోసి చంపారు. మీకు తెలీదా బలరాం గారు? జై జగన్ అని అనమన్నారు. అన్నందుకు రోడ్డు మీద గొంతు కోసారు కదా, కోడిని కోసినట్టు. ఇలాంటి ఎన్ని దురాఘాతాలు చేశారు ఈ 5 సంవత్సరాల్లో, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఇలాంటి అరాచకమైనటువంటి ఆటవికమైనటువంటి పరిపాలన మనకొద్దు ఈ రాష్ట్రంలో అని చెప్పి పెద్ద ఎత్తున ఏమైనా పొరపాటున అతను డబ్బులతో గెలిచేస్తాడేమో అనేటువంటి భయంతో ప్రజలు ఈ ఓటు అనేటువంటి వజ్రాయుధాన్ని ఉపయోగించి రాత్రి 11-12 గంటల దాకా క్యూలో నుంచారు. 3500 బూతుల్లో మొత్తం జనం నుంచొని ఓట్లేశారంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతకి అది నిదర్శనం. అది ఖచ్చితంగా ఇవాళ రోజా కన్నీళ్లు పెడతా ఉంది. అక్కడ నా పని అయిపోయింది, మా పార్టీ వాళ్ళే నన్ను ఓడిస్తున్నారని. అమ్మటి రాంబాబు గావు కేకలు వేస్తా ఉన్నాడు. అక్కడ ఆమె అయితే మామూలు కాదు, పిఠాపురంలో వంగ గీత ఇక పోలింగ్ బూతుల దగ్గరకు వచ్చి గుండెలు బాధేసుకుంటా ఉంది, నేను ఓడిపోతున్నాను. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అందరూ ఓడిపోతున్నారు. వాళ్ళందరూ ఏమైనా ఆత్మహత్యలు చేసుకుంటారేమో ఈ విషయాలు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కదా, వైనాట్ Y75 వైనాట్ 25 అనేది పోయి వైనాట్ 155 క్రాస్ 51 క్రాస్ అని ఇప్పుడు అంటున్నాడు. లండన్ వెళ్ళిన తర్వాత మొత్తం పరిస్థితి అతనికి తెలుసుద్ది. 4వ తారీఖు నాడు లండన్ నుంచి వస్తాడు, అక్కడే ఉండిపోతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి సిబిఐ కోర్టులో ఏమైనా దావా వేసుకుని ఉండిపోతాడు పరిస్థితి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధైర్యంగా లేరు. ఖచ్చితంగా మేము చెప్పాం 4వ తారీఖు నాడు రిజల్ట్స్ వస్తే అమరావతిలోనే ఏదైతే రాజధాని నిర్మాణం చేయవలసి ఉందో ఆ అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తాం. 9 అని చాలా మంది మా వాళ్ళు మరి చెప్పారు, అదే కాపీ కొట్టాడు అదే 9 మా వాళ్ళు చేస్తారని. కార్యకర్తల్ని ఎక్కడ షర్మిలా దగ్గరికి పరిగెత్తిపోతారో, ఓడిపోతే షర్మిలా దగ్గరికి వెళ్ళిపోతారు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి వాళ్ళని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ బొత్స సత్యనారాయణ చేసేటువంటి ప్రయత్నం ఎన్నాళ్ళు చేయగలరు. 3వ మంచి మాట చెప్పారు, 1వ తారీఖు నాడు ఎగ్జిట్ పోల్స్ లో తేలిపోద్ది కాబట్టి బహుశా ఆ రోజు కౌంటింగ్ కూడా వీళ్ళు రారు అనుకుంటా. మేము కాదు, ఆపడానికి వాళ్ళే రారు. వస్తే ఎగ్జిట్ పోల్స్ వస్తే 2వ తారీఖే వీళ్ళు కాళ్ళు ఎత్తేసి ఢీలా పడిపోతారు. రాబోతా ఉంటాయి. రఫీ గారు, మీరు చాలా సీనియర్ పాలిటీషియన్. మీరు అంటే ఎవరైనా ఓడిపోతే వస్తారా, ఆత్మహత్యలు చేసుకుంటారా, ఈ పదాలు దయచేసి వద్దు. రాజకీయాలు ఇవన్నీ కామన్. అలా కాదు, వాళ్ళు అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి 175 అంటే నమ్మి చాలా ఆకృత్యాలు, చాలా ఘోరాలు, చాలా నేరాలు చేశారు. వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలకి మా కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోలేదా? ఆత్మహత్య చేసుకుని మీరు అంటారు అది రివర్స్ లో జరిగేటువంటి పరిస్థితి ఉంది. దానికి 10 కేసులు పెట్టి అన్యాయంగా అతను ఇరికిచ్చారు. ఈయన దోషుల దోపిడిలో, జగన్మోహన్ రెడ్డి దోషుల దోపిడిలో ఆయన వస్తువులు ఆయన ఇంటి దగ్గర పెట్టుకున్నాడు, అదే నేరం, అంతకంటే నేరం కాదు. 10 కేసులు పెట్టాడు ఆయన మీద, మానసికంగా వేధించాడు కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ మేము అలాంటి మానసికంగా చేయము, వాళ్ళే దాడులు చేసి మమ్మల్ని మాటలన్నీ చేశారు కాబట్టి ఎన్నికల ఫలితాలు వాళ్ళకి భిన్నంగా రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారేమో అని ఈయన ఈ ధైర్యంగా ఉండడం కోసం చెప్పి చెప్పాడు అక్కడ. ఏది ఏమైనా డిబేట్ అనేది హుందాగా జరగాలి, పార్టీలు కూడా హుందాగా వ్యవహరించాలి. ఒక్క నిమిషం ప్లీజ్, మాట్లాడలేదు సార్. ఒక్క నిమిషం రఫీ గారు,
ఏది ఏమైనా మీలాంటి పెద్దలు కూడా ఇటువంటి కోరుకోవద్దు. ఎవరైనా ఓడిపోతే రాజకీయంగా ఇవాళ రాజ్యాంగంలో అది ఓటరుకు, ఒక సామాన్యుడికి ఇచ్చిన హక్కు. ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరికి ఓట్లు వేస్తారు, ప్రజాస్వామ్యంలో ఎవరు పాలించాలి, ఎవరు పాలకులుగా ఉండాలి, ఎవరు ప్రతిపక్షంలో ఉండాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. అటువంటప్పుడు ఇటువంటి మాటలకు, ఇటువంటి పరిణామాలకు అవకాశం ఉండకూడదు. రైట్, వేణుగోపాల్ గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు, ప్లీజ్. వేణుగోపాల్ గారు. నాగరాజు గారు. యా, మీరే సార్, ఫిగర్ ఏదో చెప్తా ఉంటారు కానీ ఆయన సీనియర్ కాబట్టి ఆయన ఏం చెప్పినా మనం కొట్టాలి. మేము చెప్పడం ఏమనంటే, ఈ రోజు గత 5 సంవత్సరాల చూస్తున్నాం, వీళ్ళ అబద్ధాలకి, వీళ్ళకి అరాచకాలకి అద్దుతు పద్దు లేదు. గత 5 సంవత్సరాలుగా వీళ్ళు ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు, రేపు నెల ఎన్నికలకు వస్తుంది, వీళ్ళు మన వచ్చే నెల ఎన్నికలకు వస్తుంది అని ఇదే రఫీ గారు అనేక సార్లు చెప్పారు. ముందస్తు ఎన్నికలకు పోతాడని చెప్పి మీ నాయకులు పదే మాట్లాడారు, మీరు పదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు పోతున్నాడు అనేది. లేదు, మాకు ఈ మ్యాండేట్ 5 సంవత్సరాలు ఇచ్చారు, 5 years కంప్లీట్ అయినాకే మేము ఎన్నికలకు పోతామని చెప్పాము. ఈసీ నోటిఫికేషన్ ద్వారానే మేము పోవడం జరిగిందే కానీ అంత ముందు పోవడం లేదు. అదే విధంగా ఎన్నో అనేక ఆరోపణలు, వీళ్ళు సంక్షేమం ఇస్తే అప్పుల పాలు అయిపోతుంది అంటారు 4 రోజులు, వాళ్ళు సంక్షేమం ఇలేదంటారు, వాళ్ళు వెనిజులా, జింబాబ్వే, శ్రీలంక అయిపోతుంది అంటారు, అనేక రకాల విమర్శలు చేశారు. అది కూడా రాష్ట్ర ప్రజలు ఏది నమ్మలేదు. అదే విధంగా డెవలప్మెంటే లేదు అన్నారు. డెవలప్మెంట్ గురించి చర్చకరానంటే దానికి పూర్తిగా రారు, ఏదో ఆరోపణ చేస్తారు, బొడుగు తెల్లేస్తారు, బొగుట్లు బొట్లు మీరు కనుక్కోండి. వేణుగోపాల్ గారు చిన్న మాట, చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డిని ఇన్వైట్ చేశారు